మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏదైతే రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు కూడా కాశ్మీర్ వెళ్ళారు, అక్కడ ఒప్పందం చేసుకున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లాతో, ఒమర్ అబ్దుల్లాతో, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇఫ్ వీ విన్ ద ఎలక్షన్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ద హోల్ ఆఫ్ ఇండియా విల్ కమ్ అండర్ అవర్ కంట్రోల్. ఈ పదానికి అర్థం ఏంటో అర్థం కాలేదు. జమ్మూ కాశ్మీర్లో గెలిస్తే దేశం మొత్తం మా కంట్రోల్లోకి వస్తుందంటే ఏంటి? కాశ్మీర్ని పెట్టుకుని అక్కడి నుంచి ఏమన్నా పాకిస్తాన్ సైన్యాన్ని అంతా దగ్గర పెట్టుకుని ఏమన్నా దేశంలోకి పంపించి బెదిరిస్తారా ఏంటి? లేకపోతే దేశం మొత్తం గంటలు పోయినంతకుముందు కాశ్మీర్లో వేర్పాటువాద పార్టీలు పీడీపీ గెలిచింది, లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచినటువంటి సందర్భాల్లోనే బీజేపీను పీడీపీ కలిసి గెలిచినటువంటి సందర్భంలో అప్పుడు దేశం అంతా వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందా? కానీ ఈ స్టేట్మెంటు ఉత్సాహపరిచేందుకు ఇచ్చారా, లేకపోతే కుట్రలకు ఏమైనా బీజం అన్నటువంటిది ఏమైనా ప్రకటిస్తున్నారా? చూడాల్సి ఉంది.